హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మూడముళ్ళ బంధం 11వ భాగం గురించి తెలుసుకుందాం. అథర్వ అన్న ఆ మాటకి వినయ్ అక్కడే ఆగిపోయాడు. చేతిలో ఉన్న రాడ్ కింద పడిపోయింది. అక్కడున్న అందరికీ అర నిమిషంలో ఒళ్ళంతా చల్లగా చెమటలు పట్టేశాయి. కింద పడిన ఆద్య ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని, లేదు, ఇదే నిజం. అథర్వ గారు చెప్పిందే నిజం. ఇన్ని రోజులు వీళ్ళు నన్ను నాన్నని మోసం చేశారని ఏడుస్తూ సడన్ గా కళ్ళు తుడుచుకుని, నేను ఇలా అవ్వకూడదు, ఏడవకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుని ఇంకొక ఆడియో ప్లే చేసింది. ఆడియో 12. నిన్ను వాళ్ళు అలా చేసిన దగ్గర నుండి నాకు అసలు మనశ్శాంతి లేదు అద్య. వెంటనే ట్రాన్స్ఫర్ కి అప్లై చేశాను ఆఫీసులో. నీకేదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను అద్య. మామయ్యకి మాట ఇచ్చాను, నిన్ను కంటికి రెప్పలా ప్రతి క్షణం కాపాడుతాను అని. ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేది లేదు ఈ అదర్. అంతకు మించి నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కూడా. నిన్ను అప్పటికప్పుడే ఆ ఇంటి నుండి బయటికి తీసుకుని రావచ్చు. కానీ అది పెద్ద పనేం కాదు నాకు. కానీ మామయ్యకి నువ్వంటే ప్రాణం ఆద్య. నువ్వు రోజూ ఆయనకి కనపడకపోతే ఆయన ప్రాణం కుదురుగా ఉండదు. పోనీ రోజూ నా దగ్గరికి వచ్చి నిన్ను చూసి వెళ్దామన్నా కూడా మామయ్య పరిస్థితి నీకు బాగా తెలుసు. బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. "ఉమ్, మరి చిన్నగా కొట్టిందా మీ అత్త?" రాడ్ తీసుకుని బ్యాక్ బోన్ మీద గట్టిగా కొట్టేసరికి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి అక్కడ నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయ్యింది. దానికి ఫలితమే ఆయన అలా బ్రతికి ఉన్న శవంలా ఏ కదలిక లేకుండా బెడ్ మీద పడి ఉండడం. ఆ మాటలు ఒక్కొక్కటి ఆద్య చెవిలోకి వెళ్ళి మారుమోగుతున్నాయి. కానీ ఇంకా ఏడ్చే ఓపిక తనకి లేదు. ఏదో మిషన్ లాగా అథర్వ చెప్పే మాటలు వింటుంది అంతే. ఆడియోలో అసలు ఇదంతా ఎందుకు చేసింది? మధ్యలో మా నాన్న ఏం తప్పు చేశాడని ఆలోచిస్తున్నావా ఆద్య? నీకు మీ అత్త మామయ్యలు గుర్తు ఉన్నారా? గీతా ప్రశాంత్ గారు. ఆద్య ఒక్కసారి ఉలిక్కిపడింది. అత్త మామయ్యల పేర్లు విని. ఈ విషయాలన్నీ ఈయనకెలా తెలుసు అనుకుంటూ షాక్ అయింది. మీ అత్త మామయ్యలు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. తను నీకు పెద్ద బావ. పేరు ఆనంద్. నీ కన్న తల్లి రాగిణి గారి అన్నయ్య ప్రశాంత్ గారు. తన భార్య గీత. వాళ్ళిద్దరి కొడుకే ఆనంద్. ఇంకా పోతే మీ నాన్నగారు కృష్ణ. మీ అమ్మ రాగిణి గారిని కాలేజ్ డేస్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెద్దలందరి సమక్షంలో. రాధిక గారిది చాలా రిచ్ ఫ్యామిలీ. కొన్ని కోట్లలో ఆస్తులు ఉన్నాయి. పెళ్ళైన కొన్నేళ్లకు కృష్ణ మామయ్య వాళ్ళ నాన్నకి రెండో భార్య కూతురు. అంటే కృష్ణ మామయ్యకి స్టెప్ సిస్టర్ అయిన లత ఆదుకోవా అన్నయ్య అంటూ ముసలి కన్నీరు కార్చింది. అప్పటికే వినయ్కి ఉన్న చెడు అలవాట్ల వల్ల బిజినెస్ దివాలా తీసింది. స్వతహాగా మంచి మనసు ఉన్న మావయ్య చెల్లెలి ఏడుపు ఇంటికి మంచిది కాదు అని చేరతీశారు. అదే అదునుగా కాలేజ్ డేస్ నుండే మీ నాన్నగారిని ప్రేమించిన అంజలి మీ అత్త లత సహాయం తీసుకుని నీ కన్నతల్లి అయిన రాధిక గారి ఒంట్లోకి స్లో పాయిజన్ ఎక్కిస్తుంది. అప్పటికే గీత ప్రశాంత్ గార్లకు ఆనంద్, వినయ్ లతకి ఆకాష్ గాడు, కృష్ణ రాధిక గార్లకు నువ్వు ఉన్నారు. అయితే లతకి రాధిక గారి ఆస్తి మీద కన్ను పడింది. అది పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి కాబట్టి మీ అమ్మగారి పేరు మీదే ఉంది. ఇంకా మెల్లగా తన ప్లాన్ అమలు చేయదలుచుకుంది. వీలైనప్పుడల్లా మన ఆద్య బంగారానికి మా ఆకాష్ సరైన జోడీ కదన్నయ్య. చూడండి, పిల్లలు పక్కపక్కన ఉంటే ఎంత ముద్దుగా ఉన్నారో అని తను అనుకున్నది ఎక్కించాలని చూసేది. కానీ రాధిక గారు చాలా తెలివైనవారు. ఆ మాటల అంతరార్థం అర్థమైన రాధిక గారు నిన్ను తీసుకువెళ్ళి ఆనంద్ పక్కన నిల్చోబెట్టి, ఈ జోడీ ఇంకా బాగా ఇంకా ముద్దుగా ఉంది కదండి అంటూ అలా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసేది. ఈ మాటలకి తట్టుకోలేనంత కోపం వచ్చేది వినయ్ లతాకి. కానీ ఏం చేస్తారు? తప్పటడుగు వేస్తే మొదటికి మోసం అని మిన్నుకుండిపోయేవారు. అలా అని పూర్తిగా సైలెంట్‌గా లేరు. ఇచ్చే పాయిజన్‌లో డోస్ పెంచారు. కొన్నేళ్లకి మీ అమ్మ మంచం పట్టింది. తన పేరు మీద ఉన్న ఆస్తిని నీ పేరు మీద రాసింది. అయితే ఒకరోజు ప్రశాంత్ గారు చెల్లిని చూడ్డానికి ఇంటికి వచ్చాడు. మీ నాన్నగారికి అర్జెంటుగా బిజినెస్ పని పడటంతో వేరే ఊరికి వెళ్లారు. అయితే సిటీలోని పెద్ద డాక్టర్ అయిన ప్రశాంత్ గారికి చెల్లెలు రాధిక రూమ్‌లో మెడిసిన్ బాటిల్ మీద డబుల్ స్టిక్కర్ ఉండడం గమనించారు. స్టిక్కర్‌ని తీసేసి ప్రశాంత్ గారు ఒక్కసారే షాక్ అయ్యారు. అది స్లో పాయిజన్ అని. ఎవరో వాంటెడ్‌గా ఇదంతా చేశారని ఆయనకి అర్థమయింది. అయితే ఆ వాంటెడ్‌గా చేసింది ఎవరో కూడా అర్థమైంది అతనికి. వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేశారు. మీ నాన్న ఎయిర్‌పోర్ట్‌లో ఉండడం వల్ల కాలు కలవలేదు. ఇంక వెంటనే కృష్ణ గారిని కలిసి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి కారులో బయలుదేరారు. అయితే అక్కడ వాళ్ళు సెట్ చేసిన పని మనిషి వల్ల ప్రశాంత్ గారి విషయం వినయ్ లతాకి తెలిసిపోయింది. వెంటనే కొంతమంది మనుషులతో వాళ్ళని ఫాలో చేసి ఒక దగ్గర కారు ఆగగానే ప్రశాంత్ గారిని గీత గారిని అతి కిరాతకంగా చంపేశారు. కానీ అప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న ఆనంద్ కనిపించలేదు. ఇంకా గీత ప్రశాంత్ గారు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు.
అన్నయ్య చావును తట్టుకోలేక మీ అమ్మ రాధిక చనిపోయింది. తను అనుకున్న పని విజయవంతంగా పూర్తి అయిందనుకుని అంజలి సానుభూతి నటించి తరచుగా మీ నాన్నని కలుస్తుండేది. అయితే అలా కలిసినప్పుడల్లా ఆద్య తల్లి భవిష్యత్తు ఏమవుతుందో, ఆడపిల్లకి అమ్మ అవసరం చాలా ఉంటుంది అని కల్లబుల్లి కబుర్లు చెప్పి నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను కృష్ణ. ఆద్య ఇకపై నా కూతురు. తన్ని నేను చూసుకుంటా అని మాయమాటలు చెప్పేసరికి నీ ఫ్యూచర్ కోసం మీ నాన్న అంజలిని పెళ్లి చేసుకున్నారు. అయితే కేవలం నీకు తల్లిగానే అంజలిని పెళ్లి చేసుకున్న కృష్ణ గారిని ఒకరోజు రాత్రి జ్యూస్‌లో మెడిసిన్ కలిపి మీ నాన్నకి దగ్గరయ్యింది. అందుకు ప్రతిఫలం నీ చెల్లి అఖిల. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ మామూలైన కృష్ణ గారు భార్య చివరి కోరికగా నిన్ను ఆనంద్‌కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన ఎవిడెన్స్‌లో ఆనంద్‌కి సంబంధించిన వస్తువులు కానీ, బాడీ కానీ ఆయనకి దొరకలేదు. అంటే ఆనంద్ ఇంకా బ్రతికే ఉన్నాడేమో అన్న చిన్న ఆశ ఉండేది. ఆ ఆశ నిజమైతే బాగుండు అని పోలీసులతో ఎంక్వైరీ చేయించడం స్టార్ట్ చేశారు. ఆ విషయం వినయ్, లతకి అస్సలు మింగుడు పడలేదు. ఎలాగైనా ఆ ఇంటి అల్లుడు స్థానం ఆకాష్‌దే అవ్వాలి అని కృష్ణ గారు బయటికి వెళ్ళినప్పుడు మంచి సమయం చూసి ఎవరికీ అనుమానం రాకుండా మీ అత్త ప్లాన్ చేసి యాక్సిడెంట్ చేయించింది. కానీ ఎయిర్ బ్యాగ్స్ వల్ల తప్పించుకున్నాడు. కానీ తలకి కొంచెం దెబ్బ తగిలేసరికి స్పృహ కోల్పోయాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ అత్త మీ నాన్న బ్యాక్ బోన్ మీద రాడ్డుతో గట్టిగా కొట్టింది. దాని రిజల్ట్ ఇప్పుడు మామయ్య బెడ్ మీద ఉండడం. ఆ తర్వాత ఆ పనిని నువ్వు కంప్లీట్ చేయాలనుకున్నావు. మీ ఆనంద భావన వెతికించడం నువ్వు కంటిన్యూ చేశావు. ఆ కోపంలోనే నిన్ను రేప్ చేయబోయారు వాళ్ళు. అప్పుడైతే నువ్వు ఫిజికల్‌గా, మెంటల్‌గా డిప్రెస్ అవుతావు. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నీ పేరు మీద ఉన్న ఆస్తి అంతటిని సొంతం చేసుకోవచ్చనేది వాళ్ళ ప్లాన్. కానీ అది నా వల్ల ఫ్లాప్ అయింది. కానీ ఆ రోజు వాళ్ళు గీత, ప్రశాంత్ గారిని చంపినప్పుడు వాళ్ళకేం తెలుసు? వాళ్ళ కొడుకు ఆనంద్ అక్కడే ఉన్నాడు. మొత్తం చూశాడు అని. వాళ్ళకేం తెలుసు? అప్పుడు ఆ చిన్న పిల్లాడిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారు అని. వాళ్ళు ఆ రోజు వదిలేసింది చిన్న పిల్లాడిని కాదు. వాళ్ళ పాలిట చావుని. కనీసం ఎవరూ ఊహించలేరు. అప్పుడు వాళ్ళు వదిలేసిన ఆ 8 ఏళ్ల ఆనంద్ ఇప్పుడు 28 ఏళ్ల అథర్వ ఆనంద్ కృష్ణగా మారాడు అని. ఏంటి విన్ను బాబాయ్ రాడ్ వదిలేసావేం? పిలుపు నచ్చలేదా? లేకపోతే అలా పిలిచేవారు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు గుర్తుకు వచ్చారా అన్నాడు అథర్వ సూటిగా వినయ్ కళ్ళల్లోకి చూస్తూ. వినయ్ ఆనంద్ అన్నాడు వణికే గొంతుతో. అథర్వ్ ఆనంద్ కాదు. అథర్వ ఆనంద్ కృష్ణ. సన్ ఆఫ్ డాక్టర్ ప్రశాంత్ కృష్ణ అని ఆ ప్లేస్ అంతా దద్దరిల్లిపోయేలా రీసౌండ్ వచ్చేలా అరిచాడు. ఇక్కడ ఆద్యకి అథర్వ తన బావ, తను వెతుకుతున్న బావ అని తెలియగానే సంతోషంతో పిచ్చెక్కిపోయేలా ఉంది. ఆద్య ఓ మై గాడ్! డెస్టినీ అంటే ఇదే కదా! మనకి చెందినది ఏ రకంగా అయినా సరే అది చివరికి మనల్నే చేరుతుంది. చేరాలి కూడా. అథర్వ నా బావ. మా అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు. మా నాన్న సొంత చెల్లి అయిన గీత అత్త కొడుకు. ఓ మై గాడ్! నేనసలు నమ్మలేకపోతున్నానని ఉద్వేగంలో మొఖాన్ని చేతుల్లోకి దాచుకుని ఏడ్చేస్తుంది. కాసేపటికి తేరుకుని మళ్ళీ మిగిలిన ఆడియోస్ కూడా వినడం మొదలుపెడుతుంది. ఆడియో 13. ఎస్ ఆద్య. నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది ఇక్కడికి. అబ్బా! నిన్ను చూడాలని ఎంత ఆరాటంగా ఉందో తెలుసా అసలు. ఇప్పటికిప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవ్వాలని ఉంది బంగారం. ఐ యామ్ సో ఎక్సైటెడ్. అండ్ నాకు ఫ్రెష్‌గా ఇంకొక న్యూస్ కూడా అందింది. నెక్స్ట్ 15 రోజుల్లో నీకు నీ చోటా బావతో అదే ఆ ఆకాశం గాడితో పెళ్ళంట కదా! ఏం పర్లేదు. నేను ఉన్నాగా నిన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపోతా. అండ్ ఇంకొక విషయం. ఈరోజు నీకు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదలను. ఆఖరికి మీ ఇంట్లోకి వచ్చైనా నీకు ప్రపోజ్ చేసి తీరుతా. చూసుకో. అవును. ఏంటి ఇతను లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు చాలా భయపడతారు కదా! మరి ఇతనేంటి ఇంత కూల్‌గా ఉన్నాడనుకుంటున్నావా? నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు నాకు ఓకే చెప్తావని కూడా నేను అనుకోను. అయినా కానీ నిన్ను ఎలాగో పెళ్లి చేసుకునేది నేనే కాబట్టి ఈ ప్రపోజింగ్ ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ అంతే. మరీ ముక్కు మొఖం కూడా చూపించకుండా వచ్చి తాళి కడితే నీకు మళ్ళీ డబుల్ ఇబ్బంది కదా! అందుకే ఈరోజు నీకు ప్రపోజ్ చేసి డైరెక్ట్‌గా ఒకసారి కనిపించి వెళ్తా అంతే. ఇంక పెళ్లి రోజే నా దర్శన భాగ్యం నీకు దక్కేది అని అథర్వ నవ్వుతూ ఉంటే ఆ ఆడియో ఎండ్ అయిపోతుంది. ఆద్య హ్మ్. జస్ట్ ఫార్మాలిటీ అంట. జస్ట్ ఫార్మాలిటీ. మీకేం తెలుసు నాయనా? నాకు మాత్రం చచ్చేంత భయమేసింది అని వేరే ఆడియో ప్లే చేసింది. ఆడియో 14. అబ్బా! ఇన్ని రోజులకు కలుగులోని ఎలుక కనీసం పార్కుకైనా వచ్చింది. సంతోషం. ఉఫ్! అసలు పార్కులో వర్షంలో తడుస్తుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆద్య? అప్పటి వరకు నీకు ఎదురుపడి జస్ట్ ఐ లవ్ యూ చెప్పేసి వెళ్దామనుకున్నా. కానీ ఫర్ ఎ స్మాల్ చేంజ్ ప్లాన్ మార్చా. ఐ వాంట్ టు కిస్ యూ. ఈ ఎదురు ఒకసారి ఏదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది అంతే. అలానే ఈరోజు కూడా జరిగింది. నీకు ప్రపోజ్ చేసి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టేశా.
నవ్ ఐయామ్ వెరీ హ్యాపీ అంటూ అక్కడితో ఆ ఆడియో ఎండ్ అయిపోతుంది. ఆద్య ఆ ప్రపోజల్ సీన్ గుర్తు తెచ్చుకుంటూ సిగ్గుపడింది. ఆడియో 15. ఐయామ్ సారీ ఆద్య. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకువచ్చాను. నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది. కానీ ఏదో ఒక రోజు ఈ నిజాలన్నీ నీ ముందుకు ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఆద్య. నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ తప్పదు ఆద్య. హోప్ యూ అండర్‌స్టాండ్ అని ఎండ్ అయిపోయింది ఆడియో. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆద్యకి. అథర్వ ప్రతిసారి నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం. ఇంకెవరికీ కాదు. ఈ అథర్వకు మాత్రమే సొంతం. నీ వాళ్ళని నువ్వు మరిచిపోవాలని మాటిమాటికి ఎందుకు అన్నాడో. అది తలుచుకోగానే తన ఫ్యామిలీ మెంబర్స్ తనకి చేసిన మోసం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలానే ఇంకొక ఆడియో ప్లే చేసింది. ఆడియో 16. బాబోయ్ ఆద్య! నువ్వు అన్నం తినడానికి నేను ఇంకా ఎన్ని కుస్తీలు చేయాలే బాబూ! నీకంత దగ్గరగా వచ్చినప్పుడు నాకు లోపల మామూలుగా లేదు. నీకు జస్ట్ చెమటలు పట్టాయంతే. కానీ నాకు మాత్రం గుండె కొట్టుకుంది కదా! ఉఫ్! ఎక్కడ హార్ట్ ఎటాక్ వచ్చిపోతానేమో అనుకున్నా. ఏదో నువ్వు అన్నం తినాలని షర్ట్ విప్పి నీకు అలా దగ్గరికి వచ్చాను తప్ప, అంత దగ్గరికి వస్తే కానీ తెలీదు ఆ అలజడి. కానీ నేను నీతో ఏమాత్రం స్మూత్‌గా ఉన్నా, నువ్వెక్కడ ఆ లీనియన్స్‌ని యూజ్ చేసుకొని, మీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతావేమో అన్న డౌట్ వచ్చింది. అందుకే అలా హార్ష్‌గా ఉన్నాను నీతోని. బట్ ఇంకొకసారి ఇలా షర్ట్‌లెస్‌గా నీ దగ్గర స్టంట్ చేయకూడదు అని బాగా బుద్ధొచ్చింది. బాబోయ్! హుష్ అని ఎండ్ అయిపోయింది ఆడియో. అప్పటి వరకు ఏడుస్తున్న ఆద్య అథర్వ మాటలు విని ఆ రోజుని గుర్తు చేసుకొని పడిపడి నవ్వింది. ఆద్య అమ్మో! ఆ రోజు తల మీద ఉన్న చెమటని తుడిచి నాకు చూపించి, ఏదో సైడ్ ఎఫెక్ట్స్ అది ఇది అని వాగారు. కానీ ఈయనకి కూడా లోపల 1000 వాలా పేలిందన్నమాట. ఆ రోజుది అంతా పైపై ధైర్యమే అన్నమాట అని ఇంకా నవ్వుకుంది. మళ్ళీ నెక్స్ట్ ఆడియోని ప్లే చేసింది. ఇక తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.